ఉక్రెయిన్ 2 సంవత్సరాల క్రితం యుద్ధంలో పోగొట్టుకున్నటువంటిది డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాల్లో 80% భూభాగాన్ని కోల్పోయింది రష్యాకి. అక్కడ చివరికి ఎన్నికలు కూడా జరిపేసి అక్కడ రష్యా వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలే ఎన్నుకున్నారు. ఈవెన్ ఇప్పుడు వాళ్ళు రష్యన్ పాస్పోర్టులతోనే బ్రతికేస్తున్నారు. ఇక ఆ ప్రాంతం తిరిగి స్వాధీనం చేసుకోవడం ఉక్రెయిన్ వల్ల కాదు. ఆ తర్వాత కాలంలో బాఖ్ముత్ ప్రాంతాన్ని కూడా రష్యా స్వాధీనం చేసుకుంది. వ్యాగనార్ గ్రూప్ దాన్ని దెబ్బ కొట్టి ఇవ్వగలిగింది. వ్యాగనార్ని కొట్టిన తర్వాత నుంచి ఆ వ్యాగనార్ చీఫ్నే లేపేసినటువంటి రష్యా ఇక ఆ పైన ముందుకెళ్ళదనుకుంటే ఆద్వికా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది అని తాజాగా అమెరికా చెప్పేదాకా బయటికి రాలేదు. లేదని ఉక్రెయిన్ కవర్ చేసుకొస్తున్న వాళ్ళ చేతికెళ్ళి. అదే కాకుండా దాని చుట్టూ ఉన్నటువంటి నగరాలు కూడా ఇప్పుడు రష్యా హస్తగతం అవుతున్నాయనేది అమెరికా చెప్తోంది. దాదాపుగా 4 ప్రాంతాలు ఆద్వికా చుట్టుపక్కల ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో కూడా రష్యన్ ఫోర్సెస్ ముందుకు వెళ్ళిపోయినాయి. ఉక్రెయిన్ ఫెయిల్ అయ్యింది అన్నటువంటి విషయాన్ని అమెరికన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు బైడెన్ ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇచ్చింది.